తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, ప్రొఫెసర్లు పండగ వాతావరణాన్ని తలపించిన వేడుకలు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలను తెలంగాణ విశ్వవిద్యాలయం గిరిజన శక్తి అధ్యక్షుడు శ్రీను రాథోడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వర్సిటీలోని స్థానిక కంప్యూటర్ సైన్స్ భవనంలోని సెమినార్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆరతి, ఇతర ఆచార్యులు పాల్గొన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నైవేద్యం సమర్పించి గిరిజన విద్యార్థులు హోమం చేసి ప్రత్యేక నీరాజనాలు తెలిపారు. భోగ్ బండార్ నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహనీయుడని, ఆయన అడుగుజాడలలో గిరిజనులు నడుచుకోవాలని సూచించారు. అహింస, శాంతి ప్రపంచానికి చాలా అవసరమని, ప్రతి ఒక్కరూ దైవ భక్తి భావన అలవాటు చేసుకోవాలని సూచించారు. గిరిజనుల సంక్షేమం కోసం శ్రీ సంత్ సేవాలాల్ బ్రిటిష్ వారిపై ఎదురుదాడి చేశాడని గుర్తు చేశారు. గిరిజనులు పౌరుషంను పెంచుకొని దేశ సేవ కొరకు కృషి చేయాలని అన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ చూపిన బాటలో నడుచుకొని సమాజ విలువలను కాపాడాలని, ప్రతి ఒక్కరిపై ప్రేమానురాగాలు కలిగి ఉండాలని సూచించారు. గిరిజన శక్తి ప్రెసిడెంట్ సీను మాట్లాడుతూ భారతదేశంలో 12 కోట్ల బంజారాలను ఏకతాటిపై తెచ్చి బంజారా సంప్రదాయ సంస్కృతిని తెలియజేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సంత్ సేవాలాల్ జయంతి రోజు సెలవు ప్రకటించి ప్రభుత్వమే అధికారికంగా జరిపించాలని డిమాండ్ చేశారు. సంప్రదాయాలు, అటు బంజారాల సంప్రదాయ వస్త్రాలను ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఆచార్యులు తిలకించగా వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రఘునాథ్, నిజామాబాద్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యుడు డాక్టర్ బిలోజీ నాయక్, డాక్టర్ రమేష్ నాయక్, కిరణ్ రాథోడ్, ప్రవీణ్, రాజు నాయక్, బికోజీ, నరేష్, గిరిజన శక్తి యూనివర్సిటీ అధ్యక్షుడు శ్రీను నాయక్, ఎన్ఎస్యుఐ వర్సిటీ అధ్యక్షుడు సాగర్ నాయక్, మోహన్, చందర్ రాథోడ్, లక్ష్మణ్ జాధవ్, పృథ్వీ, వర్సిటీ బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి విద్యార్థి మిత్రులందరూ ఇంటికి రావాల్సిందిగా. जय बोलो ज्वालामुखी जगदम्बा माता की, बाबू रामराव महाराज की। आओ बापू सबको विचार करो, अगल बगल ध्यान रहो, सिंह के दूर का मन में प्रतीक करो, हरो हरो करो, पुनो तो खायो, रूड़ी रूड़ी आदु से आवाया। जय बोलो महाराज की। लोई पानी तारचा, वेलवाड़ी तारचा, तेरी वेल मांडवान कुचाय, वाड़ी वस्तीन साहिबे, जीव जंगलीन साहिबे, धुनी तुसी करबान करे दायो, हणो गजे सफल 16,000 को। जय बोलो ज्वालामुखी जगदम्बा माता की जय। जय बोलो संत रामराव महाराज की जय। ఓటు దిగే ఆగమన్నా ఆగరంతే మాతా की जय। जय भवानी जय भवानी जय भवानी जय बोलो सेवालाल महाराज जय। Please come to class and share the bouquet with us.
ઘણી વાતે સેવા પાયા બોલબો અને લીંગોડાને જોયું કે ગો તેમાં કરે એક વાત કછ શીખે છે શીખાવે છે શીખે છે રાજ తర్వాత కాలక్రమేణా రాజస్థాన్ తమిళనాడు అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా బంజారా కమ్యూనిటీ మైగ్రేషనమైనటువంటి బంజారా కమ్యూనిటీ ప్రకృతి ఒడిలో వ్యవసాయం మమేకం అధ్యాపకులు అధ్యాపకేతరులు జర్నలిస్ట్ మిత్రులు విద్యార్థులు మీ అందరికీ సత్సేవలాల్ మహారాజ్ యొక్క జన్మదిన తెలంగాణ యూనివర్సిటీ సేవలాల్ మహారాజ్ బంజారా కమ్యూనిటీ గ్రూప్ మాట్లాడడం కోసం చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ గ్రేట్ మెసేజ్. అండ్ విధంగా ఈ కార్యక్రమానికి సహాయ సహకారం సేవలాల్ వచ్చి థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా గౌరవ రిజిస్ట్రార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మై రిక్వెస్ట్ ప్రొఫెసర్ ఆరతి గారు, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్. సీను కొద్దిగా వెనక ఇట్లా ఫ్రెష్ Please accept our invitation. Vinodji Nayak sir, please accept Chas Nagar, Minister Presentation Secretary participate check. మన కల్చర్ అన్న ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు ప్రయాగరాజ్లో 70 కోట్ల మంది మునిగారు మురికి నీళ్ళలో అనుకుంటున్నారు. ప్రయాగరాజ్లో 70 కోట్ల మంది మురికి నీళ్ళలో మునుగుతున్నారు. ఎదవను భారతీయులు పిచ్చిన కొడుకులు, వీళ్ళకి సెన్స్ ఆఫ్ సైన్స్ తెలీదు. ఏంటిది అని మొదట్లో 10 కోట్ల మంది అనేసరికి ఆశ్చర్యపడ్డారు. ఈరోజు 70 కోట్లు అనేసరికి ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది. ఎందుకు? వీఆర్ కల్చరల్లీ వెరీ మచ్ స్ట్రాంగ్. నో డోపమైన్, నో ఆల్ఫ్రాజోలం విల్ క్యూర్ యువర్ పెయిన్స్. ఓన్లీ అవర్ డర్టీ గంగా వాటర్ విల్ క్యూర్ యువర్ పెయిన్. వి ప్రూవ్ ఇట్ ఇన్ ది వరల్డ్ ఓన్లీ బికాస్ వి బిలీవ్ ఇన్ అవర్ సిస్టమ్. మనం సిస్టమ్ ని బిలీవ్ చేసిన రోజు మాత్రమే మనం ముందు పురోగతి సాధిస్తామని అనుకుంటాను. భాగస్వామ్యం చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంత్ సేవాలాల్ మహారాజ్
మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా వేదికను అలంకరించినటువంటి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు, ప్రొఫెసర్ టి యాదగిరిరావు గారు, విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్లకు, వివిధ మతాలకు, వివిధ భాషలకు ఆలవాలయంగా ఉన్నటువంటి దేశం. భారతీయులందరూ ఏ సంస్కృతి, ఏ మతం, ఏ భాషను వాడినా వారందరూ భారతీయులు అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి భావ వ్యక్తీకరణతో జీవిస్తున్నటువంటి వాళ్ళం. అయితే తమ జాతికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సమస్యల పరిష్కారం కోసం అనేక రకాల సంస్కరణలు చేపట్టినటువంటి మహోన్నత వ్యక్తులను ఈరోజు ఇలా జయంతి ఉత్సవాల సందర్భంగా స్మరించుకోవడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇంతకు ముందు మాట్లాడినటువంటి మిత్రులు తెలియజేసినట్టుగా సేవాలాల్ మహారాజ్ వివిధ ప్రాంతాలు సంచారం చేసుకుంటూ తమ జాతి కోసము తమ ఔన్నత్యాన్ని చాటుకుంటూ తాను ఏ భావంతోటైతే, ఏ లక్ష్యంతోటైతే తన జీవితాన్ని అర్పించాడో ఆ లక్ష్య సాధనకు మీరు కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఉన్నటువంటి విద్యార్థులపై అందరిపై బాధ్యతగా ఉందనేది మనం గుర్తుంచుకోవాలి. బిలోజీ నాయక్ గారు చెప్పినట్టుగా ముందు అసలు మనం ఎవరం, మన జాతి ఏంటి, మన సంస్కృతి ఏంటో తెలుసుకుంటే అప్పుడు మనం నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. నేను కూడా పదే పదే మా విద్యార్థులకు అదే చెప్తూ ఉంటాను. ముందు నీ గురించి నువ్వు తెలుసుకో, నీ సంస్కృతి గురించి తెలుసుకో. నీవు ఉన్నత స్థాయిలో విద్యాభ్యాసం చేసినప్పుడు మాత్రమే మీకు గుర్తింపు రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సమాజంలో ఔన్నత్యం పొందే స్థాయికి ఎదగాలి అని అంటే ఉన్నత విద్యను అభ్యసించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, మీరు ఇలాంటి గొప్ప వాళ్ళ యొక్క సంస్కర్తల యొక్క ఆలోచన విధానాలను భవిష్యత్తులో కొనసాగించాలని, అందుకు సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలతో మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కృతజ్ఞతలు, అభివందనాలు. థ్యాంక్ యూ. 286వ జయంతి సందర్భంగా బంజారా మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. సంత్ సేవాలాలు దాదాపు 286 సంవత్సరాలంటే అంబేద్కర్, గాంధీ కంటే ముందు నుంచే సామాజిక సంస్కరణలకు నేపథ్యానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా మనం సేవాలాలను అభివర్ణించుకోవచ్చు. ఇంతకుముందు మిత్రుడు రవినాథ్ మాట్లాడుతూ 1052 విషయాలను సేవాలాల్ గారు చర్చించారు, వాటి మీద ప్రస్తావన చేసిండ్రు అని చెప్పడం జరిగింది. నేను కూడా ఎక్కడో చూశాను, అతడు ఒక 22 డివినిటీ విషయాలను, ఒక దైవత్వానికి సంబంధించినటువంటి విషయాలను ప్రీచింగ్స్ చెప్పాడు. అవి ముఖ్యంగా మన సాధారణంగా అందరు చెప్పినటువంటి విషయాలే. అవి బుద్ధుడు, మహాత్ముడు అందరు చెప్పినటువంటి విషయాలే. అసత్యము ఆడకూడదు, ఇతరుల వస్తువులు దొంగిలించకూడదు, ఇతరులను కించపరచకూడదు, ఇట్లాంటి విషయాలను సేవాలాల్ గారు ఆ రోజే 286 సంవత్సరాల క్రితమే జాతికి వీటిని తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా సేవాలాల్ ముఖ్యంగా ఒక బంజారా కమ్యూనిటీకే కాకుండా ఇతర కమ్యూనిటీలకు కూడా అతను చెప్పినటువంటి విషయాలు చాలా మార్గదర్శకంగా ఉంటున్నాయి. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, బంజారాలు సంచార జాతులే కాదు, వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి సేవాలాల్ గారు చాలా కృషి చేయడం జరిగింది. ఇంత సామాజిక సంస్కరణకు శ్రీకారం చుట్టినటువంటి సేవాలాల్ను ఈ సందర్భంగా మనందరం మరొకసారి స్మరించుకుంటూ ఆయన మనకు అందించినటువంటి ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయి ఇంకొంత బలోపేతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. पूरा भारतेर गोर बंजारा भाई बहन समधी सगासण गणगोते शेन जय सेवालाल सेवा भायारो 246वां जन्म दनेरो हार्दिक सेवा शुभेच्छा और 80-85 तांडेर नायक कारभारी हसाबी नसाबी डायसाण यूथ लावा लश्कर मार भाई बहन समधी सगासण गणगोते आपणो धर्म गुरु संत श्री सदगुरु सेवालाल महाराज अपने वास काई काई त्यागम करन चलोगो आज आपण समाजेरमाई जन्म लेताणी याडी धर्मणी भीमा नायकेरो छोरा 1739 अनंतपुर जिला गुत्ती रामजी नायक तांडो और कर्नाटक
बल्लारीरमई नानी नानार तांडेमई पैदा हुयो। आज सेवा भाया ये भारत देशेरमई कम से कम 18 ती 20 कोटी गोर बंजारारो जनसंख्या छ। पाच हर डिपार्टमेंटेरमई नायक कारभारी मार भाईबंद समधी सगासेन गणगोत छ। शेन ये विचार चाहे कि आज भारतेर माई आपण मानपाल म्हणू चाहे कारण तो आपण सेवालाल बापूरो जनरल हॉलिडे आल पब्लिक हॉलिडे दे सारू आपण ये रांग गोर सेना गोर शिकवाड़ी वड़ी थी तेलंगाना राज्य में 33 जिला कलेक्ट्रेट और 119 MLA स्थान में उन पूरा टोटल मेमोरेंडम देन आयो। और ये ऊपर गवर्नमेंट ए रांग ऑप्शनल हॉलिडे का जो प्रकटिंची ये वर्ष भी वो काम की दी तो ये काम करे छेनी पूरा टोटल पब्लिक हॉलिडे देताणीन गोरुरो मान पान हक अधिकार मान सम्मान बढ़ाणु चाहे के ताणीन म गोर सेना वड़ी थी संगारेड्डी जिला राजूनायक बाणेतरो इज डिमांड करतो हुयो। मार भाईबंद समझी सगाशण गणगोत सो पूरा टोटल डिपार्टमेंटर में छा पाछ आपणे सेना मान पान काई मळरो छे देशेर में एक जो वरु पर आपण विचार करे छ। आपणो सेवा भाया वो टाइमे ना 1052 वाते आन 64 युद्धाले रमन चलो गो पण एकी युद्धेर में हारो कोनी पण चरित्र लकेवाळो कति सेवालाल बापूरो चरित्र लको कोनी ये ऊपर आपण काहीतरी चिंतन मंथन करताणीन हर एक सब्जेक्टेर में हर स्कूलेर में एक परेड आपण गोर बंजारो इतिहासेरो परेड भी रखाणु के ताणीन हम गोर सेना वड़ी थी डिमांड करते छा। और मार भाईबंद समझी सगाशण गणगोत जते तोणी आपण गोर छा 52 पाड़ा वड़त्या 27 पाड़ा भूक्या 12 गोत पवार 6 गोत चवाण 7 गोत बाणोत और 4 गोत तूरी ये आपण या बेटा होना और अपन समाज मालम वेर छ। अपन समाज में घणो कहीं घोड़ एगो के ताणीन सेवा भाया वो टाइमे न ये अवतार लेताणीन भारत देशेरो 1 6 2 6 3 फेरी घालताणीन अपन समाजन जागृत करेरो काम कीधो। मार भाईबंद समझी सगासेन गणगोतो असे वीर वेराळू समाजेर में वेन चले गे पण कतीज इतिहासेर में लके माय कोनी। आ सेवालाल बापूर भारत देशेर में हर पंचायती थी लेताणीन पंचायत राज्य थी लेताणीन पार्लियामेंट भवने लगा आवजे कालेर में सेवालाल जयंती मनानु करते हुए अपन गोर सेना वड़ी थी डिमांड कराचा। और हर अपन गोरुर भाई बंदेव न ये विचार आयरो छ अपन केनी मोटो और केरी नानक्या समज रे कोनी फक्त नि फक्त अपन समाजेरो अपन भलो करनु के ताणीन ईज मरोजा करतो हुयो सेन मरो। जय सेवालाल जय सेवालाल जय सेवालाल जय भवानी। నా పేరు డాక్టర్ కిరణ్ రాథోడ్ తెలంగాణ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను। ఈరోజు మేము తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా 286వ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుతున్నాము। ప్రతి సంవత్సరము పండుగ ఉత్సవంలాగా జరుపుతాము మా యూనివర్సిటీలో। ఈ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది 2006లో। ప్రతి సంవత్సరం అప్పటి నుంచి మేము ఇక్కడ సేవాలాల్ యొక్క భోగ్ బండార్ కార్యక్రమం జరుపుతాం, ఘనంగా జరుపుతాం। ఇక్కడ ఎక్కువ శాతం పనిచేసేది కూడా గిరిజన విద్యార్థులు గిరిజన అధ్యాపకులు కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో కూడా దాదాపు సేవాలాల్ ప్రోగ్రాంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు। ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ కూడా అఫీషియల్గా మనకి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది। మా యొక్క వినతి ఏంటంటే రాబోయే కాలంలో సేవాలాల్ జయంతి రోజు ప్రభుత్వం అధికారికంగా సెలవు దినం ప్రకటిస్తే బాగుంటుందని మా యొక్క అందరి తరఫున ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము। జై సేవాలాల్ జై భవానీ జై సేవాలాల్। గిరిజన శక్తి ప్రెసిడెంట్ను ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన గిరిజన సోదరులు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము। ఈ సందర్భంగా 286వ జయంతి తెలంగాణ యూనివర్సిటీలో సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతిని నిర్వహించడం అనేది చాలా గర్వంగా ఉంది। ఎందుకంటే ఈరోజు భారతదేశంలో 12 కోట్ల మంది బంజారా ప్రజలు నివసిస్తూ ఉన్నారు। వారికి ఒకే ఒక ఆరాధ్య దైవం ఎవరైనా ఉన్నారంటే ఒక్క సేవాలాల్ మహారాజ్ అని చెప్పుకోవచ్చు। ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోని రామ్జీ నాయక్ తండలో పుట్టి అక్కడి నుంచి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వివిధ రాష్ట్రాల్లో తిరిగి బంజారాల యొక్క అక్కడ ఉండే తాండాలను ఏర్పాటు చేసుకొని ఈరోజు వారి యొక్క సేవలను 286 సంవత్సరాలైనా కూడా ఈరోజు వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము। అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోని బంజారా హిల్స్ అనే ప్రాంతం ఈరోజు కోట్లలో బతుకుతున్నారంటే ఆ రోజు మా బంజారా హిల్స్
మాదే అని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బంజారా సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు సేవాలాల్ యొక్క జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించే విధంగా, అదేవిధంగా గ్రామాల్లో తాండాల్లో అన్ని రకాలుగా వారి యొక్క సేవలను, వారి యొక్క పుస్తకాలను చదువుకొని వారి యొక్క సేవలను అన్ని రకాలుగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము.